స్టైల్ తో సరికొత్త డిజైన్స్ తో ఎస్కేటీ గోల్డెన్ డైమండ్స్ ఈ జూలై 5న నల్లకండలో గొప్ప ప్రారంభం. నమస్కారం, మీరు చూస్తుంది ఐ డ్రీమ్. నేను మీ కీర్తి. జ్యోతిష శాస్త్రం అనేది మన పూర్వజన్మ కర్మలను చూపించే రూట్ మ్యాప్ లాంటిది. భగవద్గీత అనేది దాన్ని ఎలా సునాయాసంగా ఆ కర్మని దాటొచ్చో, ఆ సముద్రాన్ని ఎలా దాటొచ్చో మనకి సూచించే ఒక దిక్సూచి లాంటిది కదా. మరి ఈ రెండిటికి సత్సంబంధం ఉంది. ద్వాదశ రాశుల వారు ప్రతిరోజు కూడా మొత్తం భగవద్గీత చదవలేం, వినలేం కూడా. అయితే ఒక్కొక్కరికి ఒక్కో శ్లోకం ఉందట మన భగవద్గీతలో. మరి ద్వాదశ రాశుల వారికి ఒక్కొక్క రాశికి ఏ శ్లోకం ఆపాదించబడుతుంది, దాన్ని ఎలా పఠించాలి, ఎవరెవరికి ఏది సెట్ అవుతుంది అన్న విషయాన్ని మనకి తెలియజేయడానికి నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ గోరుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. నమస్తే అండి. కీర్తి గారు నమస్కారం అండి. నాకు తెలిసి ఎక్కడ కూడా ఇది వినలేదు, నేనైతే మొదటిసారే వింటున్నానండి. ద్వాదశ రాశుల వారికి మన భగవద్గీత ఆధారంగా ఒక్కో శ్లోకం పఠించే అవకాశం ఉంది. అంటే భగవద్గీత అంటేనే ఈ కర్మఫలాన్ని దహింపజేసేది అని అంటూ ఉంటారు కదా. సో కొత్త కాన్సెప్ట్తో వస్తున్నాం, అందరికీ కూడా ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. చాలా సంతోషం అండి. ఇది నాకు కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఈ టాపిక్ చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నాను నేను. మనకేం చెప్తారంటే భగవద్గీత ఫలశ్రుతి అని ఉంటుంది. అందులో భగవద్గీత ఏ ఒక్క శ్లోకం చదివినా కానీ చాలా అనంతమైన పుణ్యం వస్తుంది అని మనకు చెప్తూ ఉంటారు. రెండోది, భగవద్గీతలో ఉన్న ఫిలాసఫీని కొంచెం అంటే భగవద్గీతలో 18 అధ్యాయాలు, దాదాపు 730-750 శ్లోకాలు సుమారు ఉంటాయండి. చాలా చాలా విషయాలు అందులో చెప్తూ ఉంటారు. కాసేపు ధ్యాన యోగం అని, సాంఖ్య యోగం అని, తర్వాత ఇలా ఒక్కొక్క యోగం అన్నీ చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. కొన్ని వచ్చేటప్పటికి చాలా మునులు, మహర్షులు, పెద్ద పెద్ద వాళ్ళు పాటించడానికి ఉపయోగపడతాయి. కామన్ వాళ్ళకి అర్థం కావు. త్రిగుణాలు, త్రిగుణాత్మకం, ఇవన్నీ చాలా పెద్ద పెద్ద వర్డ్స్ అనమాట. అవి అర్థం చేసుకోవడానికి చాలా మందికి చాలా కష్టంగా ఉంటుంది. ఎన్నోసార్లు భగవద్గీత 15 సార్లు 20 సార్లు గురువుల దగ్గర నేర్చుకుంటే వాటి మీనింగ్ అర్థం అవుతుంది. ఒకటి, ప్రాక్టికల్గా దాన్ని ఎలా చేయాలి, అసలు ఎక్కడ అప్లై చేయాలని తెలుసుకోవడం అనేది ఇంకా కష్టం. కొంతమంది ఓన్లీ థియరీ చెప్పి వదిలేస్తూ ఉంటారు. కొంతమంది మరి రియల్ లైఫ్లో ఎలా తీసుకోవాలన్నది కూడా ప్రాక్టికల్ అప్లికేషన్ ఉండాలి కదండి. ఏ శాస్త్రానికైనా సరే నిజ జీవితంలో అప్లై చేసి దాని ద్వారా ఫలం పొందినప్పుడు దానికి యొక్క విశిష్టత పెరుగుతూ ఉంటుంది. సో ఇందులో ఏంటంటే సూక్ష్మలో మోక్షం అన్నట్లు సింపుల్గా కొన్ని వర్డ్స్ మనం తీసేసుకొని, లేదంటే కొంత ఫిలాసఫీని మనకు నచ్చిన ఒక చిన్న సెంటెన్స్ని మన బుర్రలో పెట్టుకొని నిజ జీవితంలో దాన్ని అప్లై కనుక చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఎంతో ఫలితం వస్తుంది అంటారు. అందులో భగవద్గీత మనకి ఫలశ్రుతిలోనే ఒక శ్లోకం ఉంటుందండి. ఏమని చెప్తారు అందులో? గీతాభ్యాసరతః సాముక్తః సాసుఖే లోకే కర్మణ అని చెప్తారు. అంటే ఈ లోకంలో చేసే కర్మలు కనుక ఎవరైతే కనుక పాటిస్తూ ఏమి చెయ్యాలి అని చెప్తారు మనకి. గీతాభ్యాసరతః, గీతాభ్యాసంలో చెప్పిన ఒక్క చిన్న తత్వాన్ని కనుక అభ్యాసం కనుక చేసుకుంటూ పోతూ ఉంటే సాముక్తః, వాళ్ళని ఎవరిని పట్టుకోలేరు. మనం ఈ గ్రహాలు కానివ్వండి, రకరకాల పీడలు కానీ ఎవరిని వాళ్ళు పట్టుకోలేరంట. అంతేకాకుండా సాసుఖీ, వాళ్ళు సుఖంగా ఉంటారు అంట. ఈ పట్టుకోవటం ఉండబట్టే మనకి ఎన్ని రకాల మన కాల సర్పదోషం అంటాం, లేకుంటే శాపాలు అంటూ ఉంటాం, రకరకాల శని బాధలు అంటూ ఉంటాం. వీళ్ళందరూ పట్టుకుంటారు అనమాట. ఈ పట్టుకోలేరంట. అందుకని సాముక్త, ముక్త అంటే ఏంటి? ఫ్రీ బర్డ్. ముక్త మీన్స్ దట్ ఈస్ అ ఫ్రీ బర్డ్ అనమాట. నన్ను ఎవరు ఆపలేరు. నా ఎయిమ్ కానీ, నా ఉద్దేశాన్ని కానీ, నా దృఢ చిత్తాన్ని కానివ్వండి, నేను వెళ్తూ ఉంటానా, నన్ను ఎవరు ఏమి టచ్ చేయలేరు. అన్టచబుల్ అంటారు చూడండి, అలా సాముక్త అంటారు అనమాట. రెండోది ఏమంటారు? సాసుఖే కర్మాణి, నువ్వు ఏ పని చేసుకో, యూ విల్ బి హ్యాపీ. చదువుకుంటావా? హ్యాపీ. మూవీస్ తీస్తావా? హ్యాపీ. మనలాగా కూర్చొని 10 మందికి మంచి చెప్తావా? హ్యాపీ. ఏ పని అయినా చేసుకో, అందులో నువ్వు హ్యాపీగా ఉంటావు. అన్స్టాపబుల్ పీపుల్. ఇలా చూడండి, ఇలా పవర్ఫుల్గా ఒక మనిషి తయారు కావాలంటే ఒక్క చిన్న తత్వాన్ని కనుక తీసుకొని ఇంప్లిమెంటేషన్ చేయగలిగితే అట్ ద సూపర్ బ్యూటీ ఉంటుంది. ఇంకా అర్థం చేసుకోండి, అలాంటి 700 శ్లోకాల్లో ఎన్ని రహస్యాలు చెప్పాడు. బట్ అన్నీ అందరికి కాదు. వాళ్ళ యొక్క యోగ్యతను బట్టి, వాళ్ళ యొక్క మైండ్ని బట్టి. కొంతమంది చదువు లేదు, ఏమీ లేదు, నాకు అసలు ఏం ఐడియా లేదంటాడు. నువ్వు చేసే పని చేసుకుంటావు, ఫలితాన్ని నాకు ఇచ్చేయి, ఫలితం గురించి ఆలోచించవాకు. ఈ ఒక్క పనన్నా చేయగలిగితే యువర్ సూపర్. అసలు మనకు రిటర్న్ అవసరం లేదు, నా పని నేను చేసుకుంటూ పోతుంటే ఇంకేముంటుందంటే హ్యాపీ. నాకు ఎక్స్పెక్టేషన్సే 0, నేను చాలా హ్యాపీ కదా. సో ఇది మనం ఫైనల్గా అట్ ద ఎండ్ మనం ఏది బంధించకుండా, ఏది మనల్ని బాధించకుండా, ప్రతి నిమిషం మనం సుఖంగా హ్యాపీగా ఉండగలిగిన ఒక దిక్కు చూసి పవర్ఫుల్ బుక్ అనేది మనకు భగవద్గీత. అయితే ఇందులో రెమెడీస్ చాలా ఉన్నాయండి. మీరు అన్నట్లుగా ఈ కాలమాన పరిస్థితుల ప్రకారం బిజీ లైఫ్లో అంతా మనం చదవలేం, అన్నీ అర్థం చేసుకోవడం కూడా కష్టం, కొన్ని మనకు అనవసరం కూడా, ఎందుకంటే మన యొక్క యోగ్యతను బట్టి చూసుకోవాలి. బట్ ద్వాదశ రాశుల వారికి వాళ్ళకి సహజంగా ఒక స్వభావం ఉంటుంది. మేషరాశి వాళ్ళకి ఈ స్వభావం, ధనుసు రాశి వాళ్ళకి ఈ స్వభావం, మీనరాశి వాళ్ళకి ఇలా, అలా ఒక్కొక్క స్వభావం. శ్రీరామచంద్రమూర్తి పుట్టిన
కర్కాటక రాశి, ఆయన స్వభావం ఒక రకంగా ఉంటుంది. ఇలా రకరకాల స్వభావం అంటే బై డిఫాల్ట్కి ఒక నేచర్ ఉంటుంది. ఈ నేచర్కి అనుగుణంగా అంటే వాళ్ళు స్వతహాగానే చేసేస్తూ ఉంటారు, దానికి ప్రాక్టీస్ అవసరం లేదు, బై డిఫాల్ట్ అది అందులో ఉండిపోతుంది అనమాట. వాళ్ళకి ఒక చిన్న వాళ్ళ సహజమైన స్వభావానికి సంబంధించిన కరెక్ట్ అయిన శ్లోకం భగవద్గీతలో చాలా ఉన్నాయి. బట్ ఒక్క శ్లోకాన్ని అర్థం చేసుకొని బై డిఫాల్ట్ నేచురల్గా ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళు ఇందాక చెప్పిన విధంగా అన్స్టాపబుల్, ముక్త, అట్లానే మోస్ట్ హ్యాపీ పీపుల్ అవుతారు అనమాట. ఇప్పుడు మనం 12 రాసుల వారికి ఏ శ్లోకము తర్వాత చదువుకోవాలి, అది ఏ అధ్యాయంలో ఉంది, దాని మీనింగ్ కూడాను లైట్గా తెలుసుకునే ఒక విధానం మనం చేసుకుంటూను 12 రాసుల వాళ్ళ యొక్క స్వభావం ఎలా ఉంది జ్యోతిష శాస్త్రంలో అది కూడా వివరించారనమాట. తదుపరి ధనుసు రాశి వారి కోసం చెప్తామండి. మనం ఇప్పుడు ధనుసు రాశి గురించి మాట్లాడతామండి. ధనుసు రాశి చూసుకుంటే ఇందులో ఉన్న నక్షత్రాలు మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ ఫస్ట్ పాదం అంతా ధనుసు రాశిలో ఉంటారు. ఈ పేరులోనే ఉందండి ధనస్సు అంటే హైలీ ఫోకస్డ్. ఏమండి అక్షరాలు చూసుకుంటే యో, ఏ, యో, బా, బీబు, దా, భా, దా, భే, టోటల్గా దా అన్న, బా అన్న, యా అన్న అక్షరాలు కూడా ధనుసు రాశిలో ఉంటాయని తెలుసుకోవచ్చు. ఈ పేరులోనే ఉందండి ధనస్సు. ఓకే, హైలీ ఫోకస్డ్. ఇక్కడ గురువు ఈ యొక్క రాశికి అధిపతి. వెరీ ఇంట్రెస్టింగ్ అండి. ధనుసు రాశిలో వాళ్ళకి చాలా మందికి బిజినెస్ ఓరియంటెడ్ మైండ్ సెట్ ఉంటుంది. వీళ్ళు పెద్ద పెద్ద బిజినెస్ పీపుల్ చూసుకుంటేనండి, వాళ్ళు ఎంఎన్సి కంపెనీలు నడిపేవాళ్ళు, ఇలాంటి ఇండియాలోనే ఉండి పెద్ద పెద్ద బిజినెస్లు త్రూ అవుట్ ఇండియా అంతా చేసేవాళ్ళు, ఎలాంటి ఏమంటారు ఇన్స్టిట్యూషన్ చక్కగా నడిపించగల ఒక సామర్థ్యం అంతా వీళ్ళకు ఉంటుంది. ఎందుకు అంటే 2 రకాల రీజన్లు అండి. వీళ్ళకి ఈ రాశికి అధిపతి గురువు. ఇక్కడ గురువు శస్త్రయుద్ధాలని, ఓకే, యుద్ధ తంత్రాలని నిలుపుతూ ఉంటాడు. అందుకని ఒక బిజినెస్ని పెట్టి దాన్ని కాంపిటేటివ్ ఎన్విరాన్మెంట్లో ముందుకు తీసుకెళ్ళగల ఒక కెపాసిటీ, ఒక ఫోకస్ ఉంటుంది. వీళ్ళకి ఆధ్యాత్మిక శక్తి ఎంత ఉంటుందో లౌకికమైన శక్తి కూడా అంతే ఉంటుంది. సో నేను మంచి ప్రోడక్ట్ ఇస్తాను, నాకు 10 రూపాయలు లాభం ఎక్కువ, నేను క్వాలిటీ సర్వీస్ ఇస్తాను, నాకు క్వాలిటీగా రివార్డ్ ఇయ్యి, ఈ యాటిట్యూడ్తో ఉంటారు వీళ్ళు. సో ఒక పక్క జ్ఞానాన్ని ఇస్తూనే ఒక పక్క విద్వాంసాన్ని కూడా సృష్టించగలరు, ఒక పక్క జ్ఞానాన్ని ఇస్తూనే అందరికీ బెనిఫిట్ కూడా చేయగలుగుతారు. ఇలాంటి ఒక ఆలోచన వీళ్ళకి ఉంటుంది. వీళ్ళకి చూసుకుంటే ఎలాంటి శక్తియుక్తులు బై డిఫాల్ట్ ఇలా ఉంటో మనం చూద్దాం. ముందు వీళ్ళకి ధనుసు రాశి వాళ్ళకి సహజంగా వీళ్ళకి జ్ఞానం అనేది ఉంటుందండి. వాళ్ళకి తెలుసు అంత ఏది చేయాలి ఇది చేయకూడదని బాగా తెలుసు. రెండోది తర్వాత అనుగుణంగా శ్రద్ధగా చేస్తూ ఉంటారు. భక్తి అంటే ఒక చాలా కీన్ అబ్జర్వేషన్తో శ్రద్ధగా తెలుసుకొని తర్వాత వర్క్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ ఇది గురత్వం. ఇంకా ఏమంటారు, నేను మీకు ఇది ఇస్తాను మంచి ప్రోడక్ట్, నాకు మంచి ఇవ్వండి, సో ఎక్స్చేంజ్ ఇన్ ద గుడ్ టర్మ్స్ అన్నట్లు ఉంటుంటారు. నెక్స్ట్ వీళ్ళకి జ్ఞానం ఎక్కువగా ఉంటుంది, ఎడ్యుకేట్ చేస్తూ ఉంటారు. ఒక ప్రోడక్ట్ ఇన్నోవేషన్ ఏదో తీసుకొచ్చి 10 మందికి ఎడ్యుకేట్ చేస్తారు, అప్పుడే కదా దాని గురించి తెలిసేది. అంటే అడ్వర్టైజ్మెంట్ బ్రాండింగ్ లాగా కూడా చక్కగా చేయగలుగుతారని చెప్పుకోవచ్చు. వీటన్నిటికంటే ముఖ్యంగా వీళ్ళకి ఆధ్యాత్మిక ప్రయాణం చాలా ఎక్కువగా ఉంటుంది. దే డూ స్పిరిచువల్ జర్నీస్. మీరు హైలీ సక్సెస్ఫుల్ బిజినెస్ పీపుల్ చూసుకున్నా, మన స్టీవ్ జాబ్స్ కానీ వాళ్ళకి స్పిరిచువల్ క్వశ్చన్ కూడా ఉంటుంది. మనం కొంతమంది కుంభమేళలో మనం చాలా మందిని చూసాము, గొప్ప గొప్ప బిజినెస్ పీపుల్ అంతా వచ్చేసి పిలిగ్రిమేజ్, లేకుంటే ముఖేష్ అంబానీ, ధీరు మరి ఇలాంటి వాళ్ళని చూసి తిరుపతిలో కూడా అటు తిరుగు చేస్తూ ఉంటారు అన్నమాట. వాళ్ళకి అటు బిజినెస్ చేసే కెపాసిటీ, ఆధ్యాత్మికంగా వేరే వాళ్ళకి ఎడ్యుకేట్ చేసే విధంగా చక్కగా డీల్ చేస్తూ, ఇటు స్పిరిచువాలిటీ అటు ఆధ్యాత్మిక బోత్ దే విల్ హ్యాండిల్ వెరీ నైస్లీ అండి. అందుకని ధనురాశి అంటారు. ఇలా మరి వీళ్ళకు మెయిన్ ఉండేది జ్ఞానము, శ్రద్ధ. ఈ రెండింటిని చక్కగా పెట్టుకొని రిజల్ట్ చేయగలుగుతారు. కాబట్టి భగవద్గీతలో వీళ్ళకి ఏ చాప్టర్లో ఎక్కడ ఎలా ఉందో ఒక చూద్దాం. వీళ్ళకి 4వ అధ్యాయం, ఇందులో జ్ఞానాన్ని గురించి, కర్మ గురించి, సన్యాస యోగం గురించి చెప్తారు. అంటే ఫస్ట్ తెలుసుకోండి, చక్కగా వర్క్ చేయండి, నెక్స్ట్ సన్యాస యోగం అంటే ఏంటి, బియాండ్ ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్కి డీల్ చేయండి, ఎక్స్పాండ్ వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఏదో నాకు వచ్చిందని కాదు, ఒక ఇన్స్టిట్యూషన్ బిల్డ్ చేయాలంటే తరతరాలు ఉండాలి కదండి, అంత బ్రాడ్ హొరైజనల్కి ఉంటుందని తెలుసుకోవచ్చు అనమాట. ఇది టోటల్గా వాళ్ళ యొక్క రాశి ప్రకారం తెలుసుకోవచ్చు. ఇందులో భగవద్గీతలో ఏం చెప్పారు ఇలాంటి వాళ్ళకి. రెండేది బిజినెస్ మీటింగ్లు ఎక్కువ జరుగుతూ ఉంటాయి, స్లైడ్స్ వేస్తూ ఉంటారు, ఇన్ఫర్మేషన్ అంతా చూస్తూ ఉంటారు, ఇన్ఫర్మేషన్ గురించి మళ్ళీ తెలుసుకుంటూ ఉంటారు. అందులో సూక్ష్మంగా ఉన్న చిన్న చిన్న మీనింగ్లు తెలుసుకొని చక్కగా ఇంప్లిమెంటేషన్ చేసుకోవడానికి వెళ్ళిపోతూ ఉంటారు. భగవద్గీతలో ఏ శ్లోకం అంటే 4వ అధ్యాయం 39వ శ్లోకం వీళ్ళకి డెడికేట్. ఇందులో ఏం చెప్తారంటే, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియ జ్ఞానం లప్త
లత్వా పరాం శాంతిం అచిరేణాధిగచ్చతి. ఇది శ్లోకం. ఇందులో శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, మన చిన్నప్పటి నుంచి స్కూళ్ళలో వింటూ ఉంటాం. శ్రద్ధగా ఉన్న వాళ్ళకి జ్ఞానం వస్తుంది, జ్ఞానం ఉన్న వాళ్ళకి ఆపర్చునిటీ తెలుస్తూ ఉంటుంది. అది ఫస్ట్ సింపుల్ లైన్లో చెప్పేశారు. ఈ ఒక్క మొక్క చాలేమో మనకు అర్థం చేసుకోవడానికి. రెండోది ఏం చేద్దాం, తత్పర సంయతేంద్రియ. ఇది వెరీ బ్యూటిఫుల్ అండి. ఇందులో మనం చెప్తే జ్ఞానం ఎంత ఉన్నా కానీ వాటిని ఫోకస్డ్గా ఆ జ్ఞానాన్ని మనం అప్లై చేయలేకపోతే ఆ జ్ఞానం లాగానే ఉంటుంది. అందుకే చాలామంది గోల్డ్ మెడలిస్టులు ఉంటారు, చాలామంది గొప్ప గొప్ప విపరీతమైన జ్ఞానం ఉంటుంది. వెరీ ఇంట్రెస్టింగ్, మీరు చాలామందిని గమనించి ఉంటారు, వాళ్ళు చదువు వీళ్ళు చేసే జాబ్ డిఫరెంట్గా ఉంటాయి. ఆ జ్ఞానం వాళ్ళకి ఉపయోగపెట్టుకోలేరు, సంథింగ్ వేరే చేసేస్తూ ఉంటారు. మనం చాలామంది ఫిల్మ్ స్టార్లు వాళ్ళు చదువుతూ ఉంటారు, పోయి వచ్చేసి ఇక్కడ కంప్లీట్గా మూవీ స్క్రీన్ మీద న్యూస్ అంతా మళ్ళీ అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటారు. అక్కడ మూవీ అంటేనే సెమీ స్కిల్డ్ పీపుల్ ఉంటారు కదండి, వాళ్ళు ఉంటూ ఉంటారు. అందుకని వీళ్ళకి ఏం చెప్తారంటే తత్పరః, అలాంటి జ్ఞానాన్ని సంయతేంద్రియ, అది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంద్రియాలంటే కళ్ళు, ముక్కు, కాళ్ళు, చెవులు, ఇవి వాటికి అనగా వెళ్ళిపోతూ ఉంటాయి. వాటిని కంట్రోల్లో పెట్టుకొని కనుక ఈ జ్ఞానాన్ని అప్లై చేయగలగాలి అని చెప్తారు. అందుకని మనం ఎంత ఉన్నతంగా ఎదిగినా కానీ ఈ స్కాండిల్స్, ఆ స్కాండిల్, ఈ ట్రాప్లు, ఆ ట్రాప్లు రకరకాలు వచ్చేస్తూ ఉంటాయి. వీళ్ళు పైకి ఎదగాల్సిన వాళ్ళు కాబట్టి ఆ సెన్సెస్ని కంట్రోల్లో పెట్టుకున్నప్పుడు ఈ జ్ఞానానికి వాళ్ళకి సరిగ్గా రియల్ లైఫ్లో అప్లై చేయగలుగుతారు అని చెప్తున్నారు. ఇంకోటి ఏం చెప్తారంటే ఇందులో జ్ఞానం లత్వ పరాం శాంతి. అలా ఎప్పుడైతే సెన్సెస్ కంట్రోల్ పెట్టుకొని వాటికి హైయెస్ట్ ప్రయారిటీ ఇవ్వకుండా చక్కగా శ్రద్ధగా ఉండి జ్ఞానం సంపాదించిన జ్ఞానంతో వీళ్ళకి శాంతి వస్తుందంట, పీస్ఫుల్గా ఉంటూ ఉంటారు అనమాట. ఎలా వస్తుందంట, అచిరేణ గచ్చతి, ఇమ్మీడియట్లీ స్పాంటేనియస్. రిజల్ట్ ఎప్పుడు వస్తుందంటే బిజినెస్ పీపుల్కి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర ఉండాలి, దానికి డిస్ట్రాక్షన్స్ ఉండకూడదు. మనం తెలవకుండా రకరకాల వ్యాపకాలతో పెట్టుకొని అంటే పోతుంది. అందుకని బిజినెస్ పీపుల్ చేసేవాళ్ళు కానండి, రాజ్యాన్ని నడిపేవాళ్ళు చాలా సిస్టమేటిక్గా ఉండాలి. మనకి ఒక రాజు చక్కగా ఉంటే జనాలంతా చక్కగా ఉంటారు, రాజు సరిగా లేకపోతే సరిగ్గా ఉండదు. అలానే బిజినెస్ హెడ్ చక్కగా ఉండగలిగితే అతను చాలా సింపుల్గా, హంబుల్గా ఉండి, డిసిప్లైన్డ్గా ఉండేసి ఎప్పటికప్పుడు జ్ఞానాన్ని పెంపొందించుకుంటూ శ్రద్ధగా అన్నీ తెలుసుకొని ఉండి వ్యాపారం చేస్తూ ఉంటే వీళ్ళ కింద ఉన్నవాళ్ళు కూడా బై డిఫాల్ట్ అదే చేస్తుంటారు. అందుకని సక్సెస్ ఎప్పుడు వస్తుందంటే అచిరేణ గచ్చతి, ఆన్ ది స్పాట్. అలాంటి సక్సెస్ వస్తుందంట. చూడండి ఎంత బాగా చెప్పారు. అచిరేణ అంటే ఇమ్మీడియట్లీ, అంత శాంతి, పీస్ఫుల్ ఉంటుంది. ఫ్రస్ట్రేషన్లు అయిపోయేసి ఐటీ ఎంప్లాయీస్ని చాలామంది చూస్తాం, ఫ్రస్ట్రేషన్ అయ్యాం, ఇదయ్యాం, ప్రాజెక్ట్ డెడ్ లైన్లు వచ్చేసి టెన్షన్ పడిపోతూ ఉంటారు. సూసైడ్లు చేసుకునే వాళ్ళు ఎంతమంది చూస్తుంటాం మనం. బికాజ్ దిస్ ఇస్ ద రీజన్, దే హైలీ డిస్ట్రాక్టెడ్. అలా డిస్ట్రాక్ట్ కాకుండా ఉండాలని చెప్పేసి ఎందుకు ఇలా పెట్టారంటే అండి, వాళ్ళది ధనస్సు రాశి, ఫోకస్ ఉండాలి. ధనస్సు ఎప్పుడు బాణం కొట్టగలుగుతామండి, మనం డిస్ట్రాక్షన్ ఉంటే చేయలేం కదా. అందుకని డిస్ట్రాక్షన్స్ వదిలేసి ఈ సెన్సెస్ వాటెవర్ వాటిని దూరంగా పెట్టేసి చాలా కీన్ అబ్జర్వేషన్తో ఉంటే ది పీపుల్ హెచ్ ఎనీథింగ్ అండి. అలా చేయగల ఒక సామర్థ్యం వీళ్ళకి చాలా చక్కగా ఉంది. అందుకని ఈ శ్లోకం వాళ్ళకి చక్కగా అప్లికేషన్ అవుతుంది. డైలీ ఒక్కసారి ఈ శ్లోకాన్ని చదువుకొని దాని మీనింగ్ తెలుసుకొని ముందుకెళ్ళిపోతే మనం అనుకున్నట్లు ఇందాక మనం ఏం చెప్పుకుంటా, సా ముక్తి సా సుఖి. ఒక 41 days ఛాలెంజ్ లాగా తీసుకోండి. చాలా క్లియర్గా ఒక్కొక్క రాశికి సంబంధించి రాశి వాళ్ళ గుణగణాలు ఎలా ఉంటాయి, ఏ నక్షత్రాలు ఉంటాయి, ఏ పేరు గణాలు వచ్చేస్తాయి ఇందులోకి, అండ్ వాళ్ళకి ఏ శ్లోకం యాప్ట్ అది ఎందులో కూడా ఉంది, తర్వాత కూడా మీరు తీసుకొని చదివే విధంగా సురేష్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. సో అది తీసుకొని 41 days ఛాలెంజ్ లాగా తీసుకొని మీరు కంప్లీట్ చేయండి. ఎలా అనిపించిందో డెఫినెట్గా మీరు తిరిగి వచ్చి కింద కమెంట్ చేస్తారు, చేయాలని కూడా కోరుకుంటున్నాను. చాలా సంతోషం అండి సురేష్ బాబు గారు, ధన్యవాదాలు. కీర్తి గారు ధన్యవాదాలు మీకు, మీ టీంకి, మీ స్టాఫ్కి. ఇది మీకు చెప్పిన వెంటనే ముందు అర్థం చేసుకొని చేద్దామని అంటాం, టైం స్పెండ్ చేయటం. సో ఈ అవకాశం ఇచ్చిన మీకు, యాజమాన్యానికి, అట్లానే ఐడ్రీమ్కి, టెక్నీషియన్కి, ప్రతి ఒక్కరికి చాలా చాలా ధన్యవాదాలు. వాళ్ళకు కూడా అష్టైశ్వర్యాలు కలగాలి, భోగభాగ్యాలు కలగాలి, ఎప్పుడూ నవ్వుతూ ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటానండి. చాలా సంతోషం అండి, ఆర్ ప్లేజర్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to
iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేసారు. వాళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి ఇది? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంటే కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.